కానీ మా సారాలు వచ్చినారు ఇప్పుడు అంతా ఓటర్ లిస్టు బాగా చేసుకొని ఇండ్లన్నా జాగ్రత్త ఉండండి. మరి నెగ్లెక్ట్ చేసుకోవద్దండి. ఏం ఓటు ఉండదు కదా నాకు అనుకుని మీరు నెగ్లెక్ట్ చేసుకున్నారు అనుకో మరి ఓటు పోయిడు ఆటోమేటిక్గా. ఇది ఇండియా మొత్తం సెంట్రల్ స్కీమ్, ఇది ఓటర్స్ మొత్తం ఇండియా మొత్తం జరుగుతుంటుంది. తర్వాత మీ కొడుకులు ఊర్లు పోయినా కూడా మరి మీ ఆ ఫామ్ ఫిల్అప్ చేసుకుని ఇస్తే మీకు ఆ ఓటు ఉంటుంది. ఒక ఫామ్ మీ దగ్గర ఉంటుంది, జాగ్రత్త పెట్టుకోండి. వాళ్ళు ఏమైనా పొద్దున అప్డేట్ చేయకుంటే ఫామ్ తీసుకుని ఒకవేళ ఆన్లైన్ ఎక్కికుంటే కూడా దాని ఆఫీసర్ సమాధానం చెప్తాడు. జాగ్రత్త పెట్టుకున్న ఫామ్స్ అది. ఓటు నెగ్లెక్ట్ చేయొద్దని బాధ్యతగా తీసుకోండి. మీరు వాళ్ళే వస్తారు కదా ఎవరో చేస్తారు కదా అనుకుంటే పోయేది రేపొద్దున రాలేకుంటే మన ఓటే చూపేది. జాగ్రత్త. ఏమో ఇది ఏ పార్టీకి కాదు, మీ ఓటు మీరు హక్కుని కాపాడుకోవాలా. రైట్. ఇవి ఇప్పుడు చేయించుకోండి. ఏదైనా రాలేకుంటే వాళ్ళు చేయకుంటే కూడా నన్ను వచ్చినప్పుడు అడిగితే. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఎస్ఐఆర్ అనే ఒక ఓటర్ లిస్టు నమోదు టోటల్ ఇండియా వైజ్గా జరుగుతుంది. ఈ ఇండియా వైజ్గా జరుగుతుంది. ఓటర్లని ప్రతి ఒక్కరూ ఓటర్స్ సద్వినియోగం చేసుకోవాలా. ఏ ఒక్కరు ఓటర్లను మిస్ చేసుకోకూడదు. ఇది వాళ్ళ బాధ్యత, వాళ్ళ హక్కు. ఈరోజు ఏదో మాకు ఆల్రెడీ ఓటు వేస్తున్నాము, మాకు ఓటు ఉంది, ఇది మాకు అవసరం ఉండదో లేదని కొంతమంది అనుకుంటే అది పొరపాటు. ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఓటర్స్ ఈ ఫామ్ తీసుకుని ఒక్కొక్కరు 2 ఫామ్స్ ఇస్తారు. ఆ 2 ఫామ్స్లోన వాళ్ళు బయట ఓటర్ లిస్ట్ ఐడి కార్డు తీసుకుని ప్రతి ఒక్కరు అడ్రస్ ప్రూఫ్ 2 ఫామ్స్ ఫిలప్ చేసి ఒకటి రిసీవ్ కాపీ మనకి ఇస్తారు, ఒక కాపీ మళ్ళీ వాళ్ళు బిఎల్ఓ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో ఎక్కియాలని. ఒకవేళ వాళ్ళు ఫిలప్ చేసి ఎక్కిలేని సమయంలో మనది ఏదైనా ఓటు మిస్ అయితే ఆ సంబంధించిన ఆఫీసరే దానికి బాధ్యతగా వహిస్తాడు. వహించే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు మనకు 2 ఫామ్స్ ఇచ్చినప్పుడు ఒకటి మన వద్ద ఉంటుంది. అది జాగ్రత్తగా రేపు ఎలక్షన్లో ఓటు వచ్చినప్పుడు మనం ఓటు లేకున్నప్పుడు ఆ రోజు ఎందుకు లేదనే సమాధానం ఆఫీసర్ చెప్తాడు. ఖచ్చితంగా ఇచ్చిన ఫామ్ కూడా ప్రతి ఒక్కరు ఓటర్స్ ప్రతి ఇంట్లో జాగ్రత్త పెట్టుకోవాలా. ప్రతి ఒక్కరు ఇది వాళ్ళ బాధ్యతగా తీసుకునేలా. ఏదో ఓటు అనుకుని మనం నెగ్లెక్ట్ చేసుకుంటే రేపు పొద్దున ఓటు మిస్ అయిపోతుంది. ఇది అందరూ బాధ్యతగా తీసుకోవాలా. ఇది రాజకీయాల పార్టీ అతీతంగా ఈరోజు మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో దగ్గరికి వచ్చి ఈ ఓటర్ లిస్టు పాల్గొంటున్నామంటే ఎక్స్ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఓటర్స్ని టచ్ చేసి దగ్గరుండి మా కార్యకర్తలు కానీ మళ్ళీ ఇన్ఛార్జీలు కానీ సూచన ఇవ్వడం జరిగింది. అదే ఎక్స్ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కూడా అన్ని పార్టీ మా మొత్తము పార్టీ నాయకులకు అందరికీ క్యాడర్లకి ఖచ్చితంగా ఓటర్లు ప్రతి ఇంటి దగ్గర పోయి ఓటర్లను చూపించి తోలుకుని పోయి ఆన్లైన్ చేయించి బాధ్యతగా ఉండాలని మా ఎక్స్ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్పేది, ఇది రాజకీయాలు పార్టీలకు కాదు, ప్రజలకు సంబంధించి ప్రజల బాధ్యతగా తీసుకుని పని చేసుకోవాలా. మా బాధ్యతగా ఆల్ పార్టీలు ఎంతవరకు మీకు చెప్పాలనుకుంటే అంతవరకు చెప్తాం. ఇది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుంటే వాళ్ళు ఓటు హక్కుని రేపు రాబోయే ఎలక్షన్లో సద్వినియోగం చేసుకుంటారు. ఏ ఒక్కరు బాధ్యత లేదు, వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు, మాకు ఏ పార్టీ వస్తారు ఆ పార్టీ వచ్చి ఏదో చెప్తారని అనుకుంటే రేపు పొద్దున ఓటు మిస్ అయితే మీరు మిస్ అవుతారు. కాబట్టి మాకిన ఎక్కువ బాధ్యతగా మీరే ఓటర్స్ తీసుకుని ఎక్కడ ఉన్నారో ఏదో మీకు డౌట్ వస్తే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీకు ఉన్న అందుబాటులో ఏ లీడర్ కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ అడుక్కుని కానీ ఓటు ఎక్కించుకుని మీరు ఓటు హక్కుగా పొందాలని నా యొక్క విన్నపం. టోటల్ ఆదోని అందరూ వార్డులో ప్రజలు బిఎల్ఓ ప్రతి ఒక్కరూ ఆఫీసర్ కూడా ఈ ఓటర్ని మాత్రం నెగ్లెక్ట్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఈ 2 ఫామ్స్లో ఏ ఫామ్ మనం ఫిలప్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్ మనం ఓటు మిస్ అయిపోతుంది. ఇంకొకటి తర్వాత ఏదైనా ఊర్లో ఉన్నా కూడా వాళ్ళ బంధువులు అక్కడ మళ్ళీ ఫామ్ తీసుకుని వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ తండ్రి కానీ తల్లి కానీ కొడుకులు కానీ అన్నలు కానీ మళ్ళీ దాన్ని అడ్రస్ తీసుకుని ఫిలప్ చేసి ఇస్తే కూడా ఆ ఓటు మరి వాళ్ళకి వర్తిస్తుంది. మరి నా కొడుకు ఇక్కడ ఊర్లో లేడు కదా బయట ఉన్నాడు కదా అని ఏదైనా ఫామ్ ఫిలప్ చేయకుండా కూడా ఆ ఓటు ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. 2 చోట్ల ఉండనుకో ఆటోమేటిక్ బిఎల్ఆర్ ఎక్కడ నమోదైతే ఫస్ట్ అక్కడ ఆన్లైన్ ఎక్కించిన తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకోటి తీసుకోదు. ఇది చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలా. ఓటు అనేది లేకపోతే రేపు పొద్దున చాలా మనిషి భవిష్యత్తు అనేది ఉండదు. మన ఓటు మన హక్కుని సద్వినియోగం చేసుకుని ప్రతి ఆదోని ప్రజలకి ప్రతి ఓటర్స్కి మా వీధి అరంజ్యోతి నగర్కి కానీ అరళ వీధి కానీ శ్రీరామ్ నగర్ కానీ ప్రజలకు ఒకటే చెప్తున్నాము, దయచేసి మీరు కూడా లేచి మీ బాధ్యతగా ఓటుని సద్వినియోగం చేసుకుని ఆన్లైన్ ఎక్కించుకునేంత వరకు
మీరు జాగ్రత్త తీసుకున్నాలని అన్ని ప్రజలు కోరుకుంటూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా జరగకుండా ఖచ్చితంగా ఖండిస్తాం. దయచేసి అధికారులకి పూర్తి సహకరిస్తాం. అన్ని పార్టీల తరఫున మీ అధికారులు కూడా ఖచ్చితంగా ఈ ఫామ్స్ అన్నీ తీసుకుపోయి ఆన్లైన్ ఖచ్చితంగా అప్డేట్ చేసి బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్క ఓటర్ని మిస్ కాకున్నట్లా వీళ్ళరు కూడా అధికారులు కూడా జాగ్రత్త తీసుకున్నాలని తెలియజేస్తున్నాం. ఏదన్నా మిస్ అయితే రేపు దీనికి సంబంధించిన బిఎల్ఓ ఏ బూత్ కోసం ఆ బూత్కి అధికారులు ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకుంటాం. నెగ్లెక్ట్ చేయకూడదు. ఓటు ప్రతి ఒక్క హక్కు. ఆ ఓటుని ఎవరైనా సద్వినియోగం చేసినా ఎవరైనా ద్రోహం చేసినా కఠిన చర్య తప్పదు. ఎందుకంటే ఇది చాలా జాగ్రత్తగా ఓటుని సద్వినియోగం చేసుకున్నారని ప్రజలకు చెప్తున్నాం. అధికారులు కూడా బిఎల్ఓకి హెచ్చరిస్తున్నాము. ప్రతి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఓటుని పూర్తిగా డోర్ నెంబర్ చెక్ చేసి వాళ్ళకి సరైన న్యాయం మనం ఓటు హక్కుని వేసుకునేదానికి రేపు ఈ ఓటు హక్కు ఎంత మనం సద్వినియోగం చేసుకుంటే రేపు పోలింగ్ పర్సెంట్ కూడా పెరిగే ఛాన్సులు ఎక్కువ శాతం ఉంటాయి. కాబట్టి ఓటుని మిస్ కాకున్నట్ల అధికారులు ఇక్కడ పబ్లిక్లు మధ్యన మా పార్టీ నాయకులు మీకు చెప్పి పిలిపించి చేయించేంత వరకే మా బాధ్యత ఉంటుంది. కానీ మీరు కూడా ఆ 2 అధికారులు ఓటర్స్ మిస్ కాకున్నట్లా మాకు సహకరించి ఈ ఓటుని సద్వినియోగం చేసుకున్నాలని మళ్ళీ ప్రజలు కోరుతూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏదైనా అందుబాటులో ఉన్నా కూడా ప్రజలకు అందుబాటులో ఓటు ఏదైనా డౌట్ వచ్చినా ఖచ్చితంగా ఉంటాం. ఆదోని ప్రజలు దయచేసి నెగ్లెక్ట్ చేసుకోవద్దని. అదొచ్చి స్లమ్ ఏరియాలోన పనులు పోయే వాళ్ళు పూర్తిగా నాయకులు కానీ బీఎల్ఓ కానీ పార్టీలు కానీ అన్ని పార్టీలు కానీ వాళ్ళకి ఒక్కసారి కాకుండా 5 సార్లు చెప్పి కానీ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా మనం చేయాలని ఈ మీడియా ద్వారా ఆదోని ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నా. ఈ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు. నా పేరు నరసింహులు, మున్సిపల్ వైస్ చైర్మన్. ఇంకోటి దయచేసి బిఎల్ఆర్ఓ కూడా మీరు వార్డులోకి స్లమ్ మేరకు ఉదయం తొందరగా వస్తే బాగుంటుంది. మీరు ఆఫీసులో కూర్చుని అక్కడ చేయకూడదు. ఎందుకంటే మీరు వస్తారని ఇంటి దగ్గర వాళ్ళ ప్రజలు వెయిట్ చేస్తుంటారు, చూస్తుంటారు. కాబట్టి దయచేసి మీరు వార్డులోకి డోర్ నెంబర్కి వచ్చి వాళ్ళకి వెరిఫై చేసి వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వాలని బిఎల్ఆర్ గారు కోరుకుంటా. పెట్టుకున్నారు మరి ఫామ్స్ ఇది ఒకటి ఎందుకంటే ఒకళ్ళు ఫెయిల్ అయినా కూడా ఆన్లైన్ పేపర్ ఇది ఎక్స్ట్రా జిరాక్స్ చేసుకొని ఇంకోటి మీ ఇంట్లో వాళ్ళు చెప్పనా అది కూడా 2002 తమ్ముడిది రాలేదా? యా ఊర్లో ఉన్నాడు? రాలేకుంటే కూడా ఆ ఫామ్స్ ఇస్తారు. సంబంధం అడిగిపోయినా ఊర్లో లేకుండా కూడా ఫామ్స్ ఇస్తారు. అది 2002 మీకు ఏదైనా లేకపోతే మరి మీ ఎవిడెన్స్ మీ ప్రూఫ్స్ పెట్టుకుని ఆ పక్కన ఫ్లాప్ చేసి ఇస్తారు. చూడు మరొద్దు సచివాలయంలో మర్చి మరి ఇప్పుడు మీకు అది తమ్మిది ఉండదు ఐడెంటి కార్డు తీసుకున్నాను లేదా? తమ్మిది లేదా? ఐడి కార్డు లేకుంటే మీ ఎవిడెన్స్ మీ ప్రూఫ్స్ పెట్టండి. మీరు కాదు ఆనందం ఐడి కార్డు రాకుంటే ఎట్లా? ఈరోజు ఐఎస్ఆర్ ఎలక్షన్ ఓటర్ వెరిఫికేషన్ భాగంలో అరుణ్జిత్ నగర్, శ్రీరామ్ నగర్లో ప్రతి ఒక్క ఓటర్ బూత్ లెవెల్లో ఎస్ఐఆర్ ఓటర్ వెరిఫికేషన్ మా కూటమి నాయకుల వార్డు ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో జరిగింది. నా పేరు ఉలిద్రాజు, జనసేన పార్టీ వార్డు ఇన్ఛార్జ్. ఈరోజు ఎస్ఆర్ఐ అనేది ఒక గతంలో 25 సంవత్సరాలు కిందట వచ్చేది. ఇప్పుడు మరి నూతనంగా మనకు వచ్చింది కాబట్టి ప్రతి ఓటర్సు ఎస్ఆర్ఐ భాగంలో ఖచ్చితంగా మీరు బిఎల్ఓల్ని సంప్రదించి ఇక్కడ మా పార్టీ కార్యకర్తలను సంప్రదించి ఖచ్చితంగా ఈ ఓటర్ వెరిఫికేషన్లో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే కొంక మీనాక్షి నాయుడు అన్నగారు ఆధ్వర్యంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పారసారథి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న ఆధ్వర్యంలో మేము ఈ పని చేస్తున్నాము. కూటమి పెద్దల ఆదేశాల మేరకు ఖచ్చితంగా ప్రతి ఓటరు బిఎల్ఓల్ని సంప్రదించాలని కోరుకుంటున్నాము. నా పేరు నాగరాజు, టీడీపీ 8th వార్డ్ ఇన్ఛార్జ్, అరుణ్జ్యోతి నగర్. ఇంకా రాలేదా? ఎన్నుండే ఇంట్లో ఓట్లు? ఇద్దరే కదా. వాళ్ళు సారోళ్ళు వచ్చినప్పుడు సార్తో పాటు అందరు మన వాళ్ళు ఉంటారు. 2 ఫామ్స్ ఇస్తారు వాళ్ళు.
ఆ 2 ఫామ్లో బాగా ఫిలప్ చేసి మీ ఓటర్ ఐడి కార్డు తీసుకుని దాని మీద ఫిలప్ చేసి మీ మనోళ్ళని చేస్తారు, సారోళ్ళని చేస్తారు. ఆన్లైన్లో ఎక్కించుకోవాలి, అంతవరకు జాగ్రత్త ఉండాలి మీరు. ఒకవేళ ఏదన్నా నెగ్లెక్ట్ చేసి నాకు ఓటు ఉంది కదా నాకేం లేదు అని మీరు నెగ్లెక్ట్ చేశారనుకో, ఆ ఫామ్ కొని ఫిలప్ చేయకుంటే మీ ఓట్లే పోతావు, ఇంక పోయినట్లే అర్థం. అదే కాదు, ఓటు అదే ఫామ్ ఫిలప్ చేసి జాగ్రత్తగా బాధ్యతగా తీసుకునండి. ఒకవేళ సారో రాకుండా నాకు చెప్పండి, మరి పిలిపిస్తాను. మరి నెగ్లెక్ట్ ఉండొద్దండి, చెప్పండి. అలాని పిల్లి ఆఫీసర్స్ వస్తారు, ఓటర్ లిస్ట్ మీకు ఇంట్లో ఎన్ని ఓట్లు ఉండవంటే అండ్ ఒక మనిషికి 2 ఫామ్స్ ఇస్తారు. ఏమోదనే అవి ఫిలప్ చేసుకుని జాగ్రత్తగా వాళ్ళు సారోళ్ళని చేస్తారు, లేదంటే మన వాళ్ళు ఉంటే ఫిలప్ చేస్తారు. ఆ ఫామ్ ఫిలప్ చేస్తే మీ ఓటు ఉన్నట్లా. సారోళ్ళకి ఒకటి మీ దగ్గర ఉంటుంది, సారోళ్ళ దగ్గర ఉంటుంది. మీరు ఏదన్నా మాకు ఆల్రెడీ ఓటు వేస్తున్నాం, మాకు ఏమి ఇవ్వమొద్దు అనుకుని ఒకవేళ అనుకుంటున్నారు అనుకో, ఆ ఫామ్ కానీ ఫిలప్ చేయకోకుంటే మీ ఆటోమేటిక్ మీ ఓటు పోయిస్తుంది. ఇంకా ఓటు పోయినదంటే మీ ఇంకా మీరు ఉన్నా లేనట్లా గుర్తుంది. ఓటు జాగ్రత్త కాపాడుకునండి. రేపు పొద్దున మీకు ఎలాంటి ఇబ్బంది, మరి అది ఒక ఫామ్ ఇచ్చింటారు కదా, సారోళ్ళు కానీ ఆన్లైన్లో ఎక్కి లేకపోతే రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు బాధ్యత తీసుకుంటారనమాట. ఆ ఇచ్చిన ఫామ్ కూడా జాగ్రత్త పెట్టుకున్నారు మీరు. ఏమో ఓటు విషయంలో అది జాగ్రత్త ఉండండి. నాకు ఏమన్నా రాలేకుంటే మీకు ఏమో ప్రాబ్లం ఉంటుందో నాకు చెప్పండి, మన వాళ్ళు ఉంటారు. నెగ్లెక్ట్ చేసుకోవద్దని మరి. ఏమోదనే వాళ్ళు కూడా మేము ఎప్పుడన్నా వాళ్ళు రాలేకుంటే ఫోన్లు చేస్తాము. వాళ్ళ నంబర్ కూడా ఎన్నికి రాసి ఇచ్చేయండి, మీకు ఉంటుంది కదా, బెస్ట్ కదా ఇది. మీ దగ్గర ఫోన్ నెంబర్ కూడా రాసేయండి. ఉంటుంది మనం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కూడా ఫోన్లు చేసుకుంటారు. రాసి